తమ్ముడు మూవీ ఇప్పుడే చూశాను. సినిమా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. మాస్ ఆడియన్స్కి నచ్చదు, ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమా మాస్ ఆడియన్స్ చాలా ట్రోలింగ్స్ పెడతారు. అందరికీ బాహుబలి లాంటి సినిమాలే రావు కదండి. ఈ సినిమాకు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మాస్ ఆడియన్స్. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, నితిన్ గారికి ఉన్న కనెక్షన్తో వాళ్ళందరూ నచ్చక వాళ్ళ చెప్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ చాలా బాగుందండి. నితిన్ ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ ఈ క్యారెక్టర్ చేశాడు. చాలా క్రయింగ్గా, క్లాస్గా, చాలా బాగా స్లోగా ఫినిష్ చేశాడు. చాలా బాగా అక్కదమ్ముళ్ళ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్లోగా రన్ అయింది, స్లోగా చూపించాడు. ఇంటర్వెల్ తర్వాత గూస్ బంప్స్ కూడా వచ్చాయి, స్మాల్గా గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగుంది. బోరింగ్ ఎక్కడ అనిపించదు. ఫస్ట్ 10 minutes అలా అనిపిస్తుంది, కానీ కథ చూపించాలి కదండి. తర్వాత చాలా బాగా అనిపించింది. చాలా 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 బాగా. లయ గారు కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్ట్ చేశారు. యాక్టింగ్ పర్లేదండి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఒక అక్క పాత్రకి న్యాయం చేశారు. లయ గారికి తప్పకుండా కంబ్యాక్ అవుతుంది. నితిన్ గారు కూడా ఆ సినిమా తర్వాత ఇదే చాలా గొప్ప క్యారెక్టర్ చేశాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మాస్ ఆడియన్స్ అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే మాత్రం ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వారికి తప్పకుండా ఈ సినిమా చూడవలసిందే. ఎందుకంటే ప్రేమ ఉన్న వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని నా ఒపీనియన్. సినిమా రేటింగ్ వచ్చేసి 4.5. ఒక రేంజ్లో ఉంది సినిమా. అయితే ఒక మధ్యలో ఒక ఏమంటారు ఫైట్ ఉంటుంది మన మంటల్లో. ఆ మంటలో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ట్రైలర్ నేను అంత చూడలే, కానీ ఇదైతే చూసాను నేను. సినిమా అయితే చూసి చెప్తున్నా. కాకపోతే ఓవరాల్ సినిమా గ్రాఫిక్స్ అవసరమే లేదు. మొత్తం అడవిలో తీసిన సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. సినిమా అయితే నాకు మస్తు నచ్చింది ఓవరాల్గా. నితిన్ అన్న యాక్టింగ్ ఎట్లా అనిపించింది అన్న? నితిన్ అన్న యాక్టింగ్ అన్ని సినిమాల కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. కాకపోతే విలన్ని ఇంకా హైలైట్ చూపించింది ఈ సినిమాలో. విలన్ క్యారెక్టర్ బాగుంది. లయ గారు ఎట్లా చేసిరన్న? లయ గారు చెప్తావా, ఇంకా పాత సినిమాలో ఎట్లా చేసినో దానికన్నా మించినే ఉంది ఇదైతే. చనిపోయిన హీరోయిన్ అసలు మామూలు లేదు. ఆ అమ్మాయి గురించి అసలు ఒక రేంజ్లో ఉంది అయితే ఆమె. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రేటింగ్ 4 ఇస్తా. ఏమి లేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు, చాలా స్లో ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. లయ కంబ్యాక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ సౌండ్ డిజైన్ మటుకు చాలా బాగుంది. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కానీ సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, కానీ మూవీలో పట్టు లేదు, సత్తా లేదు. సారీ. అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ ఒక్కటే సింపుల్ స్టోరీ, థిన్ లైన్ స్టోరీ మీద వెళ్ళారు, కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. మెయిన్గా పాజిటివ్ చెప్పుకోవాల్సి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, అండ్ బీజిఎం చాలా బాగుంది, అండ్ డిఓపి చాలా బాగుంది, అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇది కాకుండా సినిమాలో అది కాకుండా చెప్పుకోవడం పెద్ద పాజిటివ్స్ ఏమీ లేవు. మెయిన్ నెగిటివ్ ఏంటంటే డైరెక్టర్ ఫాల్ట్. ఆయన ఎందుకంటే కంప్లీట్గా స్టోరీ గాలికి వదిలేశారు. ఎక్కడ కూడా ఒక వా ఫ్యాక్టర్ లేకుండా ఒక మంచి, ఇప్పుడు తమ్ముడు అనే ఒక మంచి టైటిల్, క్లాసిక్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్గా డైరెక్టర్ ఫాల్టే. స్టోరీ అయితే కంప్లీట్గా జీరో అన్న, కంటెంట్ వైజ్గా ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్లో ఏవైతే మనకి యాక్షన్ బ్లాక్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరియర్లో ఇంకొక డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యాయం అయితే చేయలేదన్న. ఏదో కంప్లీట్గా అన్న చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అనేది వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది. ఇప్పుడు అత్తరింటి దారేదో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమా నిలబెట్టడానికి. అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అదైతే కంప్లీట్గా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అంటే ఎవరికి గుర్తుండదు తమ్ముడు ఆయన టైటిల్ అని చెప్పి, ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఒక సినిమా తీయడం పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్ 100% వర్కౌట్ అవ్వలేదు. మంచి సీన్స్ రాస్తుంటే బాగుంటుంది అనిపించింది, కానీ స్కోప్ ఉంది, బట్ ఎందుకో వాళ్ళు సీన్స్ అయితే రాసుకోవాలి. కంప్లీట్గా అది డైరెక్టర్ ఫాల్ట్, స్టోరీ ఫాల్ట్.